నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర బడ్జెట్పై వైకాపా నాయకుల విమర్శలు పసలేనివి. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు వెల్లడి. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. నేరాల నియంత్రణకే వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పష్టం. అక్రమంగా గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించాం. చిత్తూరు 1 టౌన్ సిఐ జయరామయ్య. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర బడ్జెట్పై వైకాపా నాయకులు విమర్శలు పనిలేనివని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై పని కట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసెంబ్లీకి వెళ్లని వైకాపా ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నాయకులకు బడ్జెట్పై విమర్శ చేసే నైతిక అర్హత గాని, హక్కు గాని లేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ మోసపూరిత వాగ్దానాలు చేయలేదని, సాధ్యమైన హామీలు మాత్రమే చేశారని, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలు అమలు చేయడానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని, అన్ని హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ప్రజలు ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్గా నిలిచిందని, వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్, జాఫర్, గోపాల్, యువరాజ్ నాయుడు, వరలక్ష్మి, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దాని మీద శ్రద్ధ పెట్టకుండా వైకాపా కేడర్ను భయభ్రాంతులు చేసి తొక్కేయడం కోసం పోలీసులను ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నారని చెప్పి మొసలి కన్నీరు కాచడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా వైకాపా నాయకులు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇవ్వరు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీరు ఏ హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు ఏ విధంగా అమలు చేశారని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పి వైకాపా నాయకులకు నేను సూచిస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. అన్ని హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. దీనిపైన ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్ష సాధింపులకు పాల్పడదు. దీన్ని ఇప్పటికే మేము స్పష్టంగా తెలియజేశాం. తప్పు చేసిన వారిపైన మాత్రం చర్యలు తప్పదు. ఈరోజు వైకాపా సోషల్ మీడియా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏరియాగా ఉంది. వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా వైకాపా సోషల్ మీడియా పని చేస్తున్నది కూడా. మీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, నారా లోకేష్ గారి పైన కానీ, శ్రీమతి అనిత గారి పైన కానీ, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన కానీ ఏ విధంగా వారి యొక్క వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా
జుగుప్సాకరమైనటువంటి అసంభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ప్రచారం చేశారో రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. మీరు ఒక సైకోల్ లాగా సోషల్ మీడియాలో ప్రవర్తించారు. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల గురించి కానీ తీసుకున్న చర్యల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. సోషల్ మీడియాలో చేసినటువంటి అరాచకాల పైన ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ఫిర్యాదుల మేరకు ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అంత తప్ప మిమ్మల్ని ఏదో బెదిరించి మిమ్మల్ని తొక్కేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు, ఉండబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు నగరి డివిజన్లకు సంబంధించిన ఆర్డీఓలు తహసీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ కీలకమైనదని, ప్రజలు ఎంతో నమ్మకంతో రెవెన్యూ అంశాల పరిష్కారం నిమిత్తం వచ్చే బాధితులకు సమస్యను బట్టి అప్పటికప్పుడే పరిష్కరించే అంశాలపై చొరవ చూపాలని, భూ వివాదాలకు సంబంధించి ఇరు పార్టీలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత ఉన్నదని, దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు వెబ్ ల్యాండ్ కరెక్షన్లు, మ్యూటేషన్లు, సమస్యల నిమిత్తం అందే దరఖాస్తులను రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. నెంబర్ ప్లేట్లు లేని 20 మంది వాహన చోదకులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వాహనాల దొంగతనం, చైన్ స్నాచింగ్, ఇతర అనుమానిత నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను నిందితులు వాడుతున్న నేపథ్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. తప్పనిసరిగా వాహనదారులు సరైన పత్రాలను, నెంబర్ ప్లేట్లను కలిగి ఉండడంతో పాటు రోడ్డు నిబంధనలను పాటించాలన్నారు. చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత మండలాల ప్రజలకు నమస్కారం. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ బిఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా టౌన్లో కూడా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ ఇలాంటివి జరిగిన వాటిల్లో పూర్వాపరాలు పరిశీలిస్తే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాల్లో వెళ్తూ చైన్ స్నాచింగ్ చేయడము, థెఫ్ట్ వెహికల్స్ని పక్క రాష్ట్రంలో అట్లా వాటిలో థెఫ్ట్ చేసినటువంటి వెహికల్స్ని ఇక్కడ క్రైమ్కి వాడడము, అదేవిధంగా ఇక్కడ వాహనాల్ని పక్క రాష్ట్రంలో థెఫ్ట్కు ఉపయోగించడము ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి నేరాల నియంత్రణ కోసము నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీలు చేసి రికార్డ్స్ను పరిశీలించి వారికి జరిమానాలు విధించడము, రికార్డ్స్ ప్రాపర్గా లేకపోతే సీజ్ చేయడము, వారిపైన కేసులు నమోదు చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రజలు అన్యదా భావించకుండా పోలీసు వారికి సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా నెంబర్ ప్లేట్ను టూ వీలర్కు ముందు వెనక రెండు వైపులా బిగించుకోవాలి. అది కూడా విజిబుల్గా ఉండాలి. వాటిపైన నెంబరు క్లియర్గా కనపడే విధంగా ఉండాలి. చాలామంది నేమ్స్ రాసుకునేసి నెంబర్ ప్లేట్ని కాస్త నేమ్ ప్లేట్ లాగా యూజ్ చేస్తున్నారు. అలాంటి వాహనాలను సీజ్ చేసేస్తాము. మళ్ళీ జరిమానాలు ఫిక్స్ చేసుకున్న తర్వాతనే వదులుతాము. కాబట్టి మీరు ఏదైనా అర్జెంట్ వర్క్లో కూడా వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా నెంబర్ ప్లేట్స్ మీ తీరిక సమయంలో బిగించుకొని రోడ్డుపైకి వచ్చేటప్పటికంతా నెంబర్ ప్లేట్లు కనపడే విధంగా ఉండాలి. లేకపోతే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వెహికల్ని సీజ్ చేస్తాము. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము.
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని తోటపాలెం విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. గత 7-8 వారాలుగా ప్రతి బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక చిత్తూరు టౌన్ డివిజన్ ఆఫీస్ నందు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బుధవారం కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈ 7 వారాలుగా 96 సమస్యలు వచ్చాయి. దాంట్లో దాదాపు 78 సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మేము కోరేది ఏమంటే, ఏదైనా సెక్షన్ ఆఫీసులో పరిష్కారం కాని సమస్యలు ఇక్కడ తెలియజేసించే మేము పరిష్కరించగలము. చిన్న సమస్యలు ఏమున్నా కానీ కన్సర్న్ సెక్షన్ ఆఫీసులో వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అటు సాల్వ్ కాని పక్షంలో ఇక్కడికి వస్తే మేము ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపించగలము. అదేవిధంగా నేను కోరుకునేది ఏమంటే, ఏదన్నా డిపాజిట్ కాంట్రిబ్యూటెడ్ అంటే ఏదన్నా లైన్ షిఫ్టింగ్ అయితేనేమి, కొత్త సర్వీసులకు సంబంధించి దానికి డిపాజిట్లు కట్టవలసి వస్తుంది. ఆ డిపాజిట్ కట్టించో ఖచ్చితంగా మేము ఆ సమస్యను సాల్వ్ చేయగలమని తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అక్రమంగా గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని చిత్తూరు 1 టౌన్ సిఐ జయరామయ్య తెలిపారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జీడి నెల్లూరుకు చెందిన సెల్వం, తేనెబండకు చెందిన మురుగన్ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 68,500 విలువ చేసే 2.750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 1 టౌన్ సిఐ జయరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఎవరైనా అక్రమ గంజాయి, మద్యం, నాటుసారా సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పదన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పాత రోడ్డు సర్కిల్ దగ్గర 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూసి 2 పారిపోవడానికి ప్రయత్నించగా అందులో ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకున్నాము. ఆ వ్యక్తి పేరు వచ్చేసేటప్పటికి శల్వం, ఇతను వచ్చేసి జీడి నెల్లూరు. తర్వాత 2వ వ్యక్తి కూడా వాగులో దిగి పరిగెత్తా ఉంటే అతను కూడా పట్టుకున్నాము. ఆ వ్యక్తి పేరు వచ్చేసి మురగన్, ఇతను వచ్చేసి ఆటో డ్రైవరు తేనెబండ. వీళ్ళిద్దరిని పట్టుకునేసి వాళ్ళ దగ్గర సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి 2,750 గ్రాములు గాంజాయి ఉంది. లీగల్ ఫార్మాలిటీస్తో గాంజాయిని సీజ్ చేసినాము. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం అనేది. ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా, ఈ గాంజాయి గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ టైంలో అయినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఉంటామనేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు పట్టుకున్న మొత్తం గాంజాయి వచ్చేసి బరువు వచ్చేసి 2,750 గ్రాములు. వాళ్ళు కొనే రేటు వచ్చేసి కేజీ 25,000 రూపాయలు కనుక్కుంటున్నారు. వాళ్ళు అమ్మేది చిన్న ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్యాకెట్ 200 రూపాయలతో అమ్ముతున్నామని చెప్పేసి మాకు వాళ్ళు ఇంటరాగేషన్లో చెప్పినారు. ఇప్పుడు పట్టుకున్నటువంటి గాంజాయి మొత్తం విలువ వచ్చేసి 68,500 రూపాయలు విలువైన గాంజాయిని మేము వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ,
రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి నేడు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని, పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వామివారి దర్శనార్థం తన కుటుంబ సభ్యులతో వచ్చిన వ్యక్తి వారికి సంబంధించిన ప్రతి రూపాయిని దేవస్థానానికి చెల్లించాడని గుర్తు చేశారు. అలాగే టీటీడీ అందిస్తున్న ఎలాంటి సౌకర్యాలు తనకు వద్దని, తన సొంత ఖర్చుతోనే తాను చైర్మన్గా కొనసాగడంతో పాటు 1 రూపాయి కూడా జీతం తీసుకోబోనని చెప్పిన బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేవలం స్వామివారి సేవ కోసమే తాను టీటీడీ చైర్మన్గా వచ్చానని ఆయన పేర్కొనడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పోసాని కృష్ణమురళి తన మాటలు అదుపులో ఉంచుకోవాలని, గంజాయి మత్తులో లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, నాయకులు కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఫెసిలిటీని కూడా నేను తీసుకోను. ఒక కారు కానీ, ఒక రూమ్ కానీ, ఒక లడ్డు కానీ, ఒక వడ కానీ, నాకేమొద్దు, దేవుడి సేవ చాలు నాకి అని చెప్పి అత్యంత నిరాడంబరమైనటువంటి చైర్మన్గా ఇప్పటివరకు పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా అత్యంత నిరాడంబరంగా, అత్యంత గౌరవప్రదంగా చేస్తే పోసాని కృష్ణమురళి నువ్వు తిని తెగబలిసి గంజాయి మత్తులు తాగేసి ఆయన్ని నార్కో అనాలిసిస్ టెస్ట్కి పిలుస్తావా? నీతో చర్చలో పాల్గొనాలా? నువ్వేమో పెద్ద ఐఏఎస్ చదివిన వాడు, నువ్వేమన్నా నువ్వు గంజాయి తాగేటువంటి గంజాయి మత్తులో ఉండేటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతాను నోటికి వచ్చినట్టు చర్చలో నీకు డిబేట్లో పాల్గొనాలా? ఏం పాల్గొనాలా? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు కదా ప్రజారాజ్యం పార్టీ నుండి. ఎన్నోట్లు వచ్చినాయిరా నీకే? యూజ్లెస్ ఫెలో, ఎన్నోట్లు వచ్చినాయి నీకే? గెలిచినావా? సిగ్గుందని బతుక్కే. ఆకాశం పైన ఉమ్మేస్తే మళ్ళీ తిరిగి నీ ముఖం మీదే పడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పటికే సోషల్ మీడియా కుక్కల్ని, వైసీపీ సోషల్ మీడియా కుక్కల్ని వరుస పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మీరు కుక్కలు కదా, మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు పట్టుకుని వచ్చేటప్పుడు సందు పరిగెత్తాలని చూసిన కుక్కలు ఆ విధంగా పరిగెత్తా ఉన్నారు. మీరు కానీ, వాడు బోరుగడ్డ అనిల్ కానీ, వాడు వర రవీంద్ర రెడ్డి కానీ, వాడు ఇంకొకడు అవినాష్ రెడ్డి అంట, ఇంకొకడు అంట రాఘవరెడ్డి అంట, వాళ్ళతో పాటు మేము కూడా పరిగెత్తున్నాం. బట్టలు ఓడి తీసి చెప్తాం. పిచ్చి పిచ్చి వేషాలు కానీ వేస్తే పోసాని కృష్ణమురళి గుర్తుపెట్టుకో, నిన్ను బట్టలు ఊడి తీసి అమరావతి నుండి తీసుకొచ్చి చిత్తూరు జైల్లో వేస్తాం, పోలీస్ స్టేషన్. గుర్తుపెట్టుకో. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవారి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఉన్న శ్రీవారి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడ్డారని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, విజిఓ సురేంద్ర, ఏఈఓ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు
అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా లెస్ దాన్ 1 minute క్యూ లైన్లో less than 1 minute భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 minutes పట్టేది, ఇప్పుడు less than 1 minute తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి, అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 minute టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇక్కడ కాఫీ తాగుతూ టీ తీసుకుంటూ పోయి టికెట్ తీసుకోవచ్చు. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాలలో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేషార్క్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన రోజు కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.